అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మృత్యుగండం. బేతాళ కథలు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరి అనుకూల పరిస్థితుల్లో తమ శక్తి సామర్థ్యాలు మేలు చెయ్యకపోగా ప్రతిబంధకాలవుతాయి. నీవు అలాంటి కారణాల వల్లనే ఈ అర్ధరాత్రి వేళ ఇంత శ్రమపడుతున్నావని నా నమ్మకం. పరులకు ఉపకారం చెయ్యబోయి నీలాగే చిక్కుల పాలైన రామశాస్త్రి అనే జ్యోతిష్కుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పుష్కర నగరంలో రామశాస్త్రి అనే గొప్ప జ్యోతిష్య శాస్త్ర పండితుడుండేవాడు. ఆయన చెప్పిన మాట అక్షరాలా జరిగిపోతుందని అంతా చెప్పుకునేవారు. ఆయన ఖ్యాతి క్రమంగా రాజు దాకా పోయింది. రాజు రామశాస్త్రికి కబురు పెట్టాడు. మహారాజు వినయసేనుడికి 60 ఏళ్లు నిండాయి. అయినప్పటికీ ఆయన దృఢంగా ఆరోగ్యంగానే ఉన్నాడు. ఆయనకు లేకలేక కలిగినవాడు సూర్యసేనుడు. ఇప్పుడు అతడి వయసు 20 సంవత్సరాలు. కొడుక్కు పట్టాభిషేకం చేసి తాను విశ్రాంతి తీసుకోవాలని రాజు ఆలోచన. కానీ రాజుకు 100 ఏళ్ల ఆయుర్దాయం ఉన్నదని, రాజ్యభారం స్వీకరించడానికి సూర్యసేనుడికి ఇంకా వయసు చాలదని ఆస్థాన జ్యోతిష్కులు అభిప్రాయపడుతున్నారు. అయితే వినయసేనుడికి ఇటీవలనే ఒక కొత్త విశేషం తెలిసింది. యువరాజు సూర్యసేనుడికి విలాస జీవితం పైన మోజుగా ఉంటున్నది. అతడికిప్పట్లో రాజ్యభారం వహించాలని లేదు. అందువల్ల అతడు ఆస్థాన జ్యోతిష్కులపై ఒత్తిడి తీసుకువచ్చి తనకు కావలసిన విధంగా తండ్రికి చెప్పించాడు. ఈ పరిస్థితుల్లో జ్యోతిష్కులను నమ్మాలో నమ్మకూడదో రాజుకు తెలియడం లేదు. ఈ సమయంలో ఆయనకు రామశాస్త్రిని గురించి తెలిసింది. వినయసేనుడు తన పరిస్థితిని రామశాస్త్రికి చెప్పి, పండితవర్య, ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా మీరు మా ఇద్దరి జాతకాలను పరిశీలించి సత్యం చెప్పవలసి ఉంది అన్నాడు. రామశాస్త్రి అందుకు అంగీకరించి ముందుగా రాజు వినయసేనుడి జాతకాన్ని పరిశీలించాడు. తరువాత సూర్యసేనుడి జాతకాన్ని చూసి రాజుతో, మహాప్రభు, ఇది చాలా విచిత్రంగా ఉంది. ఈరోజే తమ చిరంజీవికి వివాహం జరగనున్నది. అది ఒక కోయ యువతితో. ముహూర్త సమయం సరిగ్గా అర్ధరాత్రి అన్నాడు. వినయసేనుడు కంగారుపడి, చిరంజీవి నగరంలో విలాసాలు మరిగాడని నేనే ప్రోత్సహించి 4 రోజుల క్రితం అరణ్యానికి వేటకు పంపాను. మీరు చెప్పేది నిజమైతే ఈ వివాహాన్ని తప్పక ఆపవలసి ఉంది అన్నాడు. తక్షణమే ప్రయత్నించండి ప్రభు అన్నాడు రామశాస్త్రి. రాజు స్వయంగా అరణ్యానికి బయలుదేరాడు. అయితే ప్రయాణానికి ఎన్నో అవాంతరాలు కలిగాయి. దారిలో ఒక చోట బందిపోటు దొంగలను ఎదుర్కోవలసి వచ్చింది. హఠాత్తుగా గుర్రం జబ్బు పడింది. ఈ కారణాల వల్ల రాజు అర్ధరాత్రి సమయం దాటిన తరువాతే యువరాజును కలుసుకోగలిగాడు. అప్పటికే ఒక కోయ పిల్లతో యువరాజుకు వివాహం జరిగిపోయింది. ఆ రాజవంశం వివాహ వ్యవస్థను ఎంతగానో గౌరవిస్తుంది. వివాహం జరిగిపోయింది కాబట్టి వినయసేనుడికి ఆ కోయపిల్లను కోడలుగాను భావి మహారాణిగాను అంగీకరించక తప్పలేదు. తన వివాహం గురించి ముందుగా తండ్రికి ఎలా తెలిసిందని సూర్యసేనుడు ఆశ్చర్యపడ్డాడు. సేవకులు అతడికి రామశాస్త్రి గురించి చెప్పారు. అతడు రాజధాని చేరుతూనే రామశాస్త్రిని కలుసుకొని, మీ ప్రతిభ గురించి విన్నాను. నా మీద ఇప్పట్లో రాజ్యభారం పడకుండా చూడవలసిన బాధ్యత మీది. ఇందుకు ప్రతిఫలంగా మీకు పుష్కలంగా ధనం ఇచ్చుకోగలను అన్నాడు. రామశాస్త్రి ఏమీ చెప్పకుండా మౌనంగా ఊరుకున్నాడు.
రాజు రామశాస్త్రిని పిలిపించి ఎంతో దిగులుగా, నా కొడుకు మా వంశాచారాన్ని మంటగలిపాడు. ముందు ముందు మా రాజవంశపు చరిత్ర ఎంతో హాస్యాస్పదంగా ఉంటుందో అని భయంగా ఉంది అన్నాడు. దిగులు పడకండి మహాప్రభు, మీ కోడలు అచిరకాలంలోనే రాజమర్యాదలన్నీ వంట పట్టించుకోగలదు. ఆమె కారణంగానే మీ చిరంజీవి మీ వంశానికి గొప్ప కీర్తి తీసుకురాగలడు. మీరు వెంటనే అతన్ని పట్టాభిషిక్తుణ్ణి చేసి కొంతకాలం పాటు పరిపాలనా విషయాల్లో శిక్షణ ఇవ్వండి అన్నాడు రామశాస్త్రి. కోడలైన కోయపిల్ల తమ ఆచార వ్యవహారాలను అలవరుచుకునే వరకు కొడుక్కు రాజ్యాభిషేకం చెయ్యటం వినయసేనుడికి ఇష్టం లేదు. అదే ఆయన రామశాస్త్రికి చెప్పాడు. రామశాస్త్రి ఆ ఆలోచన సరికాదన్నాడు. ఇద్దరి మధ్య కొంతసేపు వాదం జరిగింది. ఆఖరుకు రాజు రామశాస్త్రి చెప్పిన ప్రకారమే చెయ్యాలనుకున్నాడు. రామశాస్త్రి నిర్ణయించిన ముహూర్తాన సూర్యసేనుడికి పట్టాభిషేకం జరిగింది. అతడు రాజయ్యాడు. రాజు కాగానే సూర్యసేనుడు రామశాస్త్రిని పిలిపించి, వివాహం కాగానే నేను కొంతకాలం హాయిగా వినోదయాత్రలు చేస్తూ కాలం గడపాలనుకున్నాను. నీ కారణంగా నాకు ఆ అవకాశం లేకుండా పోయింది. ఇందుకు నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు. మీ తండ్రికి 1 సంవత్సరంలో ఆయువు తీరనున్నది. సింహాసనం మీద ఉండగా కొంతకాలమైనా మీకు ఆయన సలహా లభిస్తుందని అలా చేశాను అన్నాడు రామశాస్త్రి. అన్నీ మీరు చెప్పినట్లే జరగటానికి మీరేమైనా భగవంతుడా? మీ మూర్ఖత్వం కారణంగా నా జీవితం సంతోషానికి దూరమయ్యింది. మీకు అదే గతి పట్టిస్తాను అంటూ సూరసేనుడు రామశాస్త్రికి కారాగార శిక్ష విధించాడు. ఈ విషయమై తండ్రి వినయసేనుడు ఎంత చెప్పినా అతడు వినలేదు. అప్పుడు వినయసేనుడు కారాగారానికి పోయి రామశాస్త్రిని కలుసుకొని, తలుచుకుంటే నేనిప్పుడు మిమ్మల్ని విడిపించగలను, కానీ చిరంజీవి నొచ్చుకుంటాడు. నన్నేం చెయ్యమంటారు అని అడిగాడు. ప్రభు, ఈ సమయంలో నాకు కారాగార యోగం ఉన్నది. రాజాశ్రయం వల్ల ఆ బాధ తొలగిపోతుందనుకున్నాను. నా గురించి మీరు విచారించకండి. త్వరలోనే మీకు మృత్యుగండముంది. ఆ విషయమై తగు జాగ్రత్తలో ఉండండి అని హెచ్చరించాడు రామశాస్త్రి. వినయసేనుడు కుమారుణ్ణి కలుసుకొని, నీ ధోరణి నాకేమీ నచ్చలేదు. రామశాస్త్రి మహాపండితుడు. ఆయన నీ వివాహ కాలం గురించి చెబితేనే దాన్ని ఆపడానికి నేను బయలుదేరి అరణ్యానికి వచ్చాను. నీ భార్య కారణంగా మన వంశానికి గొప్ప పేరు వస్తుందని ఆయన చెప్పాడు. అందువల్లనే కోడలంటే నాకు చాలా అభిమానం. ఇప్పుడు నాకు మృత్యుగండం ఉన్నదని నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చెయ్యమన్నాడు. ఆయన జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముకున్నాడు. తప్పితే చేసిన తప్పేమీ లేదు అన్నాడు. తండ్రి మాటలకు సూర్యసేనుడు, నేను జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మను. ఆయన గొప్పతనం రుజువైతే తప్పక ఆయన్ని వదిలిపెడతాను. రుజువు కాని పక్షంలో ఆయన్ని శాశ్వతంగా కారాగారంలో ఉంచుతాను అని తండ్రికి ప్రత్యేకమైన రక్షణ ఏర్పాట్లన్నీ చేశాడు. కొద్ది రోజుల తరువాత రామశాస్త్రి చెప్పిన మృత్యుగండపు దినం రానే వచ్చింది. ఆ రోజు వినయసేనుడు గది నుంచి కదలకుండా ఏర్పాట్లు జరిగాయి. సూర్యసేనుడే ఆయన పక్కన కూర్చున్నాడు. రాజు చుట్టూ ఘనవైద్యులు అద్భుత మూలికలతో ఆసీనులయ్యారు. మృత్యువు ఏ రూపంలో వస్తుందో అని తండ్రి కొడుకులిద్దరూ 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తున్నారు. అది వాళ్ళిద్దరికీ, రామశాస్త్రికి మాత్రమే తెలిసిన రహస్యం. సరిగ్గా రామశాస్త్రి చెప్పిన క్షణాన వినయసేనుడు ఒక పెద్ద కేక పెట్టి తలవాల్చేశాడు. వైద్యులు ఆయన్ను పరీక్షించి గుండె ఆగడం వల్ల మరణించినట్లు నిర్ణయించారు. జరిగినదేమంటే, రాజు శయనించిన మంచంపై వేలాడుతున్న దీపపు గుచ్చం మీదకి ఎలాగో ఒక పెద్ద బల్లి చేరింది.
ఏ కారణం వల్లనో అది జారి మంచం మీద పడింది. మృత్యుభయంతో ఉన్న వినయసేనుడికి తన మీదకు మృత్యువు లంఘించినట్లుగా తోచి పెద్ద కేక పెట్టాడు. గుండె ఆగిపోయింది. ఆ సంఘటనకు సూర్యసేనుడు ఆశ్చర్యపోయాడు. అతడు రామశాస్త్రి వద్దకు వెళ్ళి, నేను తమ ప్రతిభను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించండి. మీ జ్యోతిష్య పాండిత్యంతో నా పరిపాలనా నిర్వహణలో సాయపడండి అని వేడుకున్నాడు. ఆ మాటలకు రామశాస్త్రి నవ్వి, మహారాజా, జ్యోతిష శాస్త్రం పట్ల మీకు కలిగిన అభిమానానికి ఆనందిస్తున్నాను. కానీ జ్యోతిష పండితుడిగా మీకు రాజ్య వ్యవహారాల్లో సహాయం చెయ్యగల శక్తి నాకు లేదు, క్షమించండి అని రాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రామశాస్త్రిని గురించి నాకు చాలా సందేహాలు కలుగుతున్నాయి. అతడు రాజాదరణను తిరస్కరించటం పెద్ద పొరపాటని నేను అనుకుంటున్నాను. మొదట్లో జ్యోతిషాన్ని ఏమాత్రమూ నమ్మని రాజు సూర్యసేనుడు ఇప్పుడు దాని పట్ల ఎంతో గౌరవాన్ని కనపరిచాడు. ఒకప్పుడు తాను కారాగారంలో పెట్టించిన వ్యక్తిని తనకు పరిపాలనా వ్యవహారాల్లో సాయపడమని కోరాడు. అలాంటప్పుడు జ్యోతిష పండితుడిగా తాను రాజుకు సాయపడలేనని రామశాస్త్రి అనడం అబద్ధం కాదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రామశాస్త్రి తాను అభ్యసించిన జ్యోతిష్య శాస్త్రంలో సాటిలేని మహాపండితుడే కాక గొప్ప నిజాయితీపరుడు కూడా. రాజుకు తన పాండిత్యం ద్వారా సాయపడలేనని అతడనడం అబద్ధం కాదు. ఎందుకంటే కోయపిల్లతో యువరాజుకు వివాహం జరగబోతున్నదని ముందుగా చెప్పినా ముసలిరాజు దాన్ని ఆపలేకపోయాడు. మృత్యుగండాన్ని గురించి కూడా ఇంతే జరిగింది. ముందే తెలిసి రామశాస్త్రి కారాగారవాసం తప్పించుకోలేకపోయాడు. ఈ కారణాల వల్ల జరగవలసిన దాన్ని ముందు ఎరిగి తప్పించుకోలేనప్పుడు జ్యోతిష్యం వల్ల ప్రయోజనం ఏమిటి అన్న జిజ్ఞాసలో పడ్డాడు రామశాస్త్రి. అందుకే అతడు రాజాదరణను తిరస్కరించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.